ఢిల్లీలో నేడు కేంద్ర జలశక్తి సమీక్ష, పోలవరం పనుల ప్రగతిపై చర్చ, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఫోకస్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురి అరెస్ట్, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు, 20 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. మహిళకు కిరణ్ రాయల్ బెదిరింపులు, విచారణకు ఆదేశించిన జనసేన అధినేత, పార్టీకి దూరంగా ఉండాలనే సూచన. రాజకీయంగా దెబ్బతీసే కుట్ర, మహిళ వెనుక ఎవరున్నారో తేల్చాలి, తిరుపతి అడిషనల్ ఎస్పీకి కిరణ్ రాయల్ ఫిర్యాదు. కీలక దశకు అనర్హత పిటిషన్ల విచారణ, ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు, ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. ఆర్జీవీకి సిఐడి నోటీసులు, ఇవాళ విచారణకు రావాలని ఆదేశం, షూటింగ్స్ తో బిజీగా ఉన్నానన్న వర్మ. ముచ్చింతల్లో సమతా కుంభ్, 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అట్టహాసంగా పోలీస్ క్రీడా పోటీలు, నంద్యాల గ్రౌండ్లో టోర్నమెంట్, బౌలింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న ఎస్పీ ఆదిరాజ్. బీటెక్ యువతిపై లైంగిక దాడి కేసులో విచారణ, పరారీలోనే 2 నిందితులు, గాలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. పాతబస్తీలో ఫైర్ యాక్సిడెంట్, మంటల్లో బట్టల షాపులు, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం. బట్టల షాప్లో గొడవ, భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం, సికింద్రాబాద్ దుస్తుల దుకాణంలో ఘటన. మొబైల్ షాప్లో అగ్నికీలలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు దగ్ధం, కదిరిలో ఘటన, భారీగా నష్టం. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 15 గంటల సమయం, 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత, ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత, హైదరాబాద్లో 32 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత. పాడేరులో మంచు బీభత్సం, దట్టంగా కమ్మేసిన ఫాగ్, ప్రయాణికులకు తప్పని పాట్లు. కొనసాగుతున్న బీజేపీ కసరత్తు, ఢిల్లీ సీఎం ఎంపికపై చర్చలు, ముఖ్య నేతలతో నడ్డా మీట్. మణిపూర్ సీఎం రాజీనామా, గవర్నర్కు లేఖ సమర్పణ, హింస నేపథ్యంలో గద్దె దిగిన బీరేన్ సింగ్. ప్రధాని మోదీ విదేశీ పర్యటన, ఇవాళ రేపు ఫ్రాన్స్ టూర్, తర్వాత అమెరికాకు పయనం. వైభవంగా కుంభమేళా, ఇవాళ ప్రయాగ్రాజ్ కు రాష్ట్రపతి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. కోయంబత్తూరులో కోవలి ఫ్లవర్ షో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రదర్శన, ఆకట్టుకుంటున్న వందల రకాల పూలు, పండ్లు.